హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చడి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ దోసకాయ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దోసకాయ ముక్కల్ని ఇందులో చూపిస్తున్న విధంగా పల్చగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు కొంచెం పసుపు వేసి ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసిన ముక్కల్ని ఒక అర్ధగంట సేపు ముక్కలకు పట్టేలాగా వదిలేయండి. అర్ధగంట తర్వాత దోసకాయ ముక్కల్ని ఇలా తీసి పక్కన పెట్టండి. దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టండి. ఆ లోపు 2 ఎల్లిపాయలు ఒలిచి కచ్చా పిచ్చగా దంచుకోండి. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ముందుగా గిన్నెలో వేసుకున్న దోసకాయ ముక్కల్లో 4 స్పూన్ల కారం, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం కాస్త తక్కువగా వేసుకోండి. దంచి పెట్టుకున్న వెల్లిపాయలు ఇందులో వేసేయాలి. ప్రతి పికిల్లోకి జీలకర్ర మెంతుల పొడి వేస్తాం కదా, అలాగే ఇందులో కూడా వేసి ముక్కలకు పట్టేలాగా కలపండి. దోసకాయ పచ్చడికి తాలింపు కోసం ముందుగానే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ముందుగానే దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. తాలింపు దోసకాయ ముక్కలు వేసి కలుపుకోండి.